వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఫైనల్లీ మనకి ఆంధ్రప్రదేశ్ న్యూ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ని అయితే సంపాదించాం. ఈ రోజు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేస్తాను. చాప్టర్ వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి సెట్స్. ఆల్రెడీ నేను సిలబస్ చెప్పాను, వెయిటేజ్ చెప్పాను, అవి ఛానల్లో ఉంటాయి. ఒకసారి వీడియోస్ చెక్ చేసి చూడండి. ఎవరైనా ఇంకా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ మనకి చెప్పాను కదా, మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సిలబస్ అనేది ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్లో ఉంటుంది. సిబిఎస్ఈ మోడల్లో ఉంటుంది పేపర్ అంతా కూడా. నేను ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్ అనే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ కొన్ని డెఫినేషన్ 2A 2B చెప్పాను. ఈ స్టార్ట్ చేశాను. డెఫినేషన్స్ అన్ని కామన్గా ఉంటాయండి, కాకపోతే క్వశ్చన్స్ వచ్చేసరికి చేంజ్ అవుతాయి. సిలబస్ అంతా కామన్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా సేమ్ కామన్గా ఉంటుంది, కానీ క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి. అంటే అందులో ఉన్న క్వశ్చన్స్ ఇందులో ఉండవు, అంటే కొంచెం మార్చిస్తాడు. సరే, నెక్స్ట్ మీకు చాప్టర్లోకి వెళ్ళిపోతాం. సెట్స్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి సెట్స్ అండి. సెట్స్ అనేది ఇంటర్ మ్యాథమెటిక్స్లో ఒకటే చెప్పాను. ఇంటర్ మ్యాథమెటిక్స్ అనేది ఒకటే సబ్జెక్ట్. ఇంకా ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఎన్సీఆర్టీ ప్యాటర్న్ 2025-2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సెట్స్ అంటే ఏంటండి? సెట్స్ అంటే ఏం లేవు, కలెక్షన్ ఆఫ్ సమ్ నెంబర్స్ ఆర్ డిజిట్స్ ఆర్ సమ్ థింగ్స్ ఏవైనా సరే ఒక సమ్ ఆఫ్ సెట్లో రాస్తే. సెట్ అంటే మనకి ఇదే కదా, సమ్ ఆఫ్ సెట్ అంటే ఇది. ఇందులో ఈ సెట్లో సమ్ ఆఫ్ కౌంటబుల్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్, కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఏవైనా సరే ఈ సెట్లో అంటే కలిపి రాస్తే దానిని సెట్ అంటారు. సరే, మీకు అర్థమైందా? మీకు వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి అనుకున్నారు? అంటే నేను మామూలుగా సెట్ అంటే చెప్తున్నాను. సెట్ అంటే ఇది కలెక్షన్ ఆఫ్ థింగ్స్ని లేదా నెంబర్స్ని కలిపి ఒక దిక్కున రాస్తే దాన్ని సెట్ అంటారు. వెల్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు, వెల్ డిఫైన్డ్ థింగ్స్ అంటారు, వెల్ డిఫైన్స్ అంటారు. వెల్ డిఫైన్డ్ అంటే ఏంటండి? మీకు సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్ ఆర్ నెంబర్స్ ఏదైనా సరే కౌంటబుల్గా ఉంటుంది. మీకు వెల్ డిఫైన్డ్ అని కూడా అంటారు, వెల్ డిఫైన్డ్ కూడా యూజ్ చేస్తాం. వెల్ డిఫైన్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరే ఉన్నారు. సపోజ్ ఏదైనా ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్ ఉంది, ఈ మ్యాథ్స్ క్లాస్ రూమ్, మీ ఇంటర్ క్లాస్ రూమే ఉంది ఎంపీసీలో. ఇంటర్లో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంటే అది వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుందండి. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంటే అది వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుంది, ఎందుకంటే పర్టికులర్ నెంబర్ ఉంటుంది కాబట్టి. అదే క్లాస్లో ఉన్న నెంబర్స్ అంతా కూడా వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుంది. అదే క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ చదువుతారు అని అంటే క్లాస్లో ఉన్న టాపర్స్ అంటే కనుక అది వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుందండి. ఎందుకంటే క్లాసులో ఎంతమంది ఉన్నారో అని పర్టికులర్గా చెప్పేయచ్చు. క్లాసులో ఎంతమంది టాపర్స్ ఉన్నారో పర్టికులర్గా చెప్పలేము, ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ పెడితే ఒకరికి ఎక్కువ మార్క్స్ రావచ్చు, ఒక్కోసారి ఇంకొకరికి ఎక్కువ రావచ్చు. అంతేగాని ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు 10 మందికి ఎక్కువ మార్కులు వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా 10 మందికి ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పలేము కదా. నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి వాళ్ళు మారుతూ ఉంటారు. సో ఇది నాట్ వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే నథింగ్ లైక్ సెట్టే. చెప్పానుగా మీకు, కలెక్షన్ ఆఫ్ థింగ్స్ ఆర్ నెంబర్స్, కలెక్షన్ ఆఫ్ ఒక సెట్లో రాస్తే అంటే దీంట్లో రాస్తే ఇదే రోస్టర్ ఫామ్ అవుతుంది. అండ్ నౌ ఇప్పుడు సెట్ బిల్డర్ అండి. సెట్ బిల్డర్ అని అంటే ఏంటంటే, మీకు ఇప్పుడు ఏ అనేది ఒక సెట్ అవుతుంది. ఏ అంటే ఇక్కడ నథింగ్ బట్ అండి, ఏ అంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్ ఆర్ నెంబర్స్. ఏ అనేది ఒక సెట్ అవుతుంది. సెట్లో ఇవన్నీ ఉంటాయి కదా, 1 2 3 నెంబర్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే పేర్లైనా ఉండొచ్చు, యాపిల్, బిస్కెట్ అండ్ సంథింగ్ ఏవో ఒకటి ఉంటాయి. అది కాకుండా ఏ అంటే కనుక మీకు సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనకి ఎలా ఇస్తాడంటే, ఏ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఎక్స్ అని ఇస్తాడు. ఎక్స్ అంటే సెట్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అక్కడ వాడు ఇస్తాడు. ఇక్కడ ఏమైనా ఇస్తాడంటే ఎక్స్ అని ఇచ్చి, ఎక్స్ ఈజ్ బిట్వీన్ ది నెంబర్స్
బిట్వీన్ ది నెంబర్స్ 0 and 6 అంటాడు. దీన్ని బట్టి మనం సెట్ని ఫామ్ చేయాలండి. ఏ అంటే ఎక్స్ అన్నాడు. ఎక్స్ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ బిట్వీన్ ది నెంబర్స్, క్యాపిటల్ ఎక్స్ కదా. ఎక్స్ ఈజ్ ది బిట్వీన్ నెంబర్స్ 0 and 6. 0కి 6కి మధ్యలో ఉన్న నెంబర్స్ అనేది ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్ సెట్ ఏమవుతుంది మనకి? ఏ అనే సెట్ ఏమవుతుంది? 1 2 3 4 5 అవుతుంది. అంతే కదా. ఇక్కడ మనం 0 వేయకూడదు, 6 వేయకూడదు. ఎందుకంటే బిట్వీన్ నెంబర్స్ అని చెప్పేసి 0 and 6 అన్నాడు. 0కి 6కి మధ్యలో ఉన్న నెంబర్స్ అనేది ఒక సెట్ అవుతుంది అని అన్నాడు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇదండి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనకి ఈ టైప్లో ఇస్తాడు. ఏ ఈక్వల్స్ అని చెప్పి సంథింగ్ ఇస్తాడు. దాని నుంచి మనం సెట్ ఫామ్ చేయాలి. రోస్టర్ ఫామ్ అంటే లైక్ సెట్ ఫామ్ అండి. సెట్ ఎలా ఉంటుందో అదే సెట్ని ఒక ఫంక్షన్లో రాస్తాం కదా బ్రాకెట్స్లో, ఇదే సెట్ ఫామ్ అవుతుంది. వెల్ డిఫైన్డ్ అంటే పర్టికులర్గా మనం డిఫైన్ చేయగలిగేది, పర్టికులర్గా దాన్ని వెల్ డిఫైన్ అంటారు. మనం పర్టికులర్గా డిఫైన్ చేయలేని దాన్ని వెల్ డిఫైన్డ్ అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెప్తానంటే నేను మీకు నెక్స్ట్ ఏం చెప్పాలి, నెక్స్ట్ వచ్చేసరికి బిలాంగ్స్ టు ఒకటి, డస్ నాట్ బిలాంగ్స్ టు అనే 2 ఫంక్షన్స్ గురించి చెప్పాలి. నేను ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ 1Aలో చాప్టర్ 1లో ఎక్సర్సైజ్ 1Aలో ఈ చెప్పిన డెఫినేషన్స్ మీద ఎక్సర్సైజ్ ఉంటుందని నేను చెప్తున్నాను. బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే మీకు ఏం చెప్పాలంటే బిలాంగ్స్ టు అంటే ఇప్పుడు ఏదైనా సెట్టే ఉంది. ఏ అనేది సంథింగ్ ఇదే సెట్ ఉందండి. మీకు ఏ అనే సెట్ ఇది ఉంది. మీకు 5 అనేది ఏ బిలాంగ్స్ ఏ 5 అనే నెంబర్ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే 5 అనేది ఏ సెట్లో ఉంటుందా అని అడుగుతాడు. సెట్ ఏలో ఉంటుందా అని అడుగుతాడు. మీరు అప్పుడు ఏం చేయాలి? సెట్ ఏలో ఉందో లేదో చూసుకోండి. ఆ నెంబరు సెట్ ఏలో ఉంది కదా, 5 అనేది సెట్ ఏలో ఉంది కాబట్టి ఇది బిలాంగ్స్ టు అవుతుంది. అదే 6 అనే నెంబరు ఏలో ఉందా అని అడుగుతాడు. డాష్ ఇస్తాడు, లేకపోతే క్వశ్చన్ ఇస్తాడు. 6 ఈజ్ ఇన్ ఏ అని అడుగుతాడు, లేకపోతే 6 డాష్ ఏ అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేయాలి? 6 అనేది ఏలో ఉందా, ఏ అనే సెట్ చూసుకోవాలి మనం. అందులో 6 ఉందా లేదో చూసుకోవాలి. 6 ఉంటే కనుక బిలాంగ్స్ టు వేసుకుంటాం. 6 లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు. ఏ బిలాంగ్స్ టు అంటే ఉంది, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే లేదు అని అర్థం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ మీ అందరూ అప్పర్ ప్రైమరీలోనే నేర్చుకుంటారు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2 3 5 7 5 7 11 13 ఇవన్నీ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. ఇన్ఫినిటీ అంటే ఎక్కడ అన్కౌంటబుల్ దాకా ఉంటాయి కదా. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు కదా. దీన్ని మనం ఇండికేట్ చేసేది డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాం. హోల్ నెంబర్స్ వచ్చేసరికి 0 నుంచి 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. అలాగే నేచురల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. అదేవిధంగా ఇంటీజర్స్, నేచురల్ నెంబర్స్ని ఎంతో డినోట్ చేస్తాం, హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం, ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తాం. జెడ్ అంటే -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ వరకు ఉంటాయండి. +ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. మీకు ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను, 2 3 4 2 3 5 7 అండ్ సో ఆన్ అని చెప్పేసి. ఇదండి మనకి ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని ఇప్పుడు ఎక్సర్సైజ్ 1A ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ 1A నోట్బుక్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇదంతా కూడా థియరిటికల్గానే ఉంటుంది కాబట్టి మీకు డైరెక్ట్ PDF ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. మీకు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్ అండి ఇది ఎక్సర్సైజ్ 1Aలో ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. 10 కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్స్లో ఏవి సెట్స్ ఫామ్ చేస్తాయి, అయితే ఎందుకు ఫామ్ చేస్తాయి, అవ్వకపోతే ఎందుకు ఫామ్ చేయవు అని చెప్పమంటున్నాడు. నేను మ్యాటర్ రాయను, మీరు రాసుకోండి. నేను ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు కావాలంటే. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ కండిషన్ ద కలెక్షన్ ఆఫ్, చూడండి, ద కలెక్షన్ ఆఫ్, ఇది ఫస్ట్ది, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ది మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ది లెటర్ జే. ఏమన్నాడు వాడు? కలెక్షన్ ఆఫ్ మంత్స్ని జేతో మొదలయ్యే నెంబర్స్ని కలెక్షన్ ఆఫ్ సెట్ కింద, కలెక్షన్ ఆఫ్ మంత్స్ కింద రాయగలమా అని అడిగాడు. రాయొచ్చు కదండి. మనకి జేతో స్టార్ట్ అయ్యి ఉన్నాయి కదా. జేతో జనవరి, జూన్ 1, జూలై 1 స్టార్ట్ అయ్యే మనకి జేతో స్టార్ట్ అయ్యే ఉన్నాయి కదా. సో మన జేతో మొదలయ్యే లెటర్స్ని కలెక్షన్ ఆఫ్ సెట్ కింద రాయొచ్చు కదా. సో ఫస్ట్ది
సెట్ అవుతుంది. కలెక్షన్ ఆఫ్ సెట్ రాయొచ్చు కాబట్టి ఇట్ ఈజ్ ఏ సెట్ అవుతుంది. రాయడానికి రీజన్ కూడా చెప్పాను మీకు. కలెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే జనవరి ఉంది, జూలై ఉంది, జూన్ ఉంది, వీటిని కలెక్షన్ ఆఫ్ సెట్ కింద రాయొచ్చు. కాబట్టి ఫస్ట్ కండిషన్ అనేది సెట్ అని ఫామ్ చేస్తుంది. సెకండ్ కండిషన్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. చూడండి మనకి ఏమన్నాడు వాడు, 10 మంది టాలెంటెడ్ రైటర్స్ ఉన్నారు ఇండియాలో, వాళ్ళని రాయమన్నాడు ఒక సెట్ కింద. మనకు 10 మందే ఉన్నారండి. సెట్ అంటే 10 మందే ఉన్నారా ఇండియాలో టాలెంటెడ్ రైటర్స్? కాదు కదా. సో సెకండ్ది చేయలేము, సెట్ కింద ఫామ్ అవ్వదు. అక్కడ మీరు రీజన్ ఏం రాయాలంటే, ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళే టాలెంటెడ్ రైటర్స్ అనుకుంటారు, వాళ్ళని ఒక సెట్ కింద రాయలేం అని చెప్పేసి రాయాలండి. అలాగే చూడండి థర్డ్ కండిషన్ చూడండి, ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. వరల్డ్ అది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక థర్డ్ కండిషన్లో ఒక టీమ్ అనేది బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్. మనకి 11 మంది ఉంటారు టీంలో, అందరూ బ్యాట్స్మెన్సే ఉంటారా? కాదు కదా, బౌలర్స్ ఉంటారు, ఆల్రౌండర్స్ ఉంటారు. సో థర్డ్ కండిషన్ కూడా సెట్ కింద ఫామ్ చేయలేం. రీజన్ వచ్చేసరికి అది రాయాలి మీరు, నాట్ ఏ బ్యాట్స్మెన్, బౌలర్స్ ఆర్ ఆల్రౌండర్స్ ఆర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద టీమ్ అని రాయాలి. అండ్ ఫోర్త్ కండిషన్ వచ్చేసరికి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ది బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. చూడండి మీకు క్లాస్ రూమ్లో ఉన్న అబ్బాయిలందరినీ కలిపి ఒక సెట్ కింద అనుకోవచ్చు అని అన్నాడు. అనుకోవచ్చు కదా, ఎందుకంటే మీ క్లాస్లో పర్టికులర్గా అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, కౌంటబుల్ నెంబర్ మీకు తెలుసు, కాబట్టి వాళ్ళందరినీ ఒక కలెక్షన్ ఆఫ్ సెట్ కింద రాయొచ్చు. సో ఫోర్త్ కండిషన్ అనేది సెట్ అవుతుంది. అలాగే ఫిఫ్త్ కండిషన్ చూడండి, కలెక్షన్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100 రాయొచ్చు కదా. 100 నెంబర్లకు ముందున్న నెంబర్లన్నీ కూడా నేచురల్ నెంబర్సే కదా, వాటిని ఒక సెట్ కింద ఫామ్ చేసి రాయొచ్చు కదా. అదే రాయొచ్చు కాబట్టి సెట్ ఫామ్ అవుతుందని రాయాలి. కండిషన్ కూడా అది రాయండి మీరు, ప్రూఫ్ బికాజ్ అని చెప్పేసి. ఏ కలెక్షన్ ఆఫ్ నవల్స్ రిటన్ బై ది రైటర్ ముషి ప్రేమ్చంద్. మీకు ఇక్కడ ఒక రైటర్ పేరు ఇచ్చాడు, అతను రాసిన నవల్స్ని ఒక కలెక్షన్ కింద రాయిచ్చా అని అడిగాడు. రాయగలం కదండి, పర్టికులర్ రైటర్ నేమ్ ఇచ్చేసి అతను రాసిన నవల్స్ అన్ని ఒక కలెక్షన్ కింద రాసి ఒక సెట్ కింద ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే అతనివే కాబట్టి మనం ఫామ్ చేయగలం. అదే రీజన్ రాయాలి మీరు. దెన్ సెవెంత్ కండిషన్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ రాయొచ్చు కదా. ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి మనకి, ఇన్ఫినిటీ వరకు కూడా ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అనడానికి ఖచ్చితంగా మనం రాయగలం. సో సెవెంత్ కండిషన్ కూడా పాసిబుల్ అవుతుంది, కాకపోతే టైం పడుతుంది, కానీ సెట్ కింద రాయొచ్చు మనం. ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడంటే ఎక్కడికో ఉంటాయి ఇన్ఫినిటీ వరకు, అవి మనకి తెలుసు కాబట్టి అన్నీ రాయగలం. ఎయిత్ కండిషన్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ ది చాప్టర్. ఏమన్నాడు, కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్ అన్నాడు. మీకు ఈ 1A ఎక్సర్సైజ్లో కాకుండా మొత్తం ఈ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చెప్పమన్నాడు. అంటే ఏ ఎక్సర్సైజ్కి ఆ ఎక్సర్సైజ్ ఉన్నాయి, నెంబర్స్ ఇచ్చి వేరేగా ఉంటాయి, కానీ కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ కింద రాయొచ్చు కదా. సో ఇది కూడా సెట్ అవుతుంది, ఇది వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుంది. చెప్పానుగా మీకు, క్వశ్చన్స్ తెలుస్తాయి కానీ ఎన్ని ఉన్నాయి కౌంటబుల్ చేయడానికి టైం పడుతుంది. దెన్ నైన్త్ కండిషన్ చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆఫ్ ది వరల్డ్. మోస్ట్ డేంజరస్ యానిమల్స్ అన్నిటిని మనం కలిపి రాయగలమా? రాయలేము, ఎందుకంటే ఎన్ని జీవచరాలు ఉన్నాయో మనకు తెలియదు ఈ భూమి మీద. అది ఒకటి మంచిది అవ్వచ్చు, ఒకటి చెడ్డది అవ్వచ్చు. మనం చీమనే మంచి అనుకుంటాం, చీమ వల్ల కుట్టితే చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏది మంచో ఏది చెడో మనం చెప్పలేము. సో మోస్ట్ డేంజరస్ యానిమల్స్ని సెట్ కింద రాయలేము, మనకు తెలిసిన వాటిని రాస్తామో తెలియనివి కూడా రాయాలి డేంజరస్ యానిమల్స్ అంటే. సో మనం ఇది కూడా సెట్ని ఫామ్ చేయలేము కాబట్టి ఇది కూడా అన్డిఫైన్డ్ ఫంక్షన్ సెట్ అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. మీరు ఎక్స్ప్లెనేషన్ మీరు రాసుకోండి, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఇప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్ ఏదండి, ఇది సెకండ్ క్వశ్చన్. నేను మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అదే సెకండ్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అదే సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, లెట్ ఏ ఈక్వల్స్ టు అని చెప్పి సెట్ ఇచ్చాడు, సమ్ ఫంక్షన్స్, సెట్ కలెక్షన్ ఆఫ్ ది నెంబర్స్ ఇచ్చాడు, 1 to 6 వరకు ఇచ్చాడు. ఇన్సర్ట్ ది అప్రోప్రియేట్ సింబల్ అని చెప్పేసి బిలాంగ్స్ ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ అని చెప్పేసి అన్నాడు. ఎక్కడ ఇన్ ది బ్లాంక్స్ అన్నాడు. క్వశ్చన్స్ మనకి 6 కండిషన్స్ ఇచ్చాడు, 6 కండిషన్స్ ఇచ్చాడు కదా మనకి. వీటిలో ఈ బ్లాంక్స్ స్పేసెస్లో బిలాంగ్స్ ఆర్ డస్ నాట్ బిలాంగ్స్, దేని బట్టి ఇచ్చిన సెట్ని బట్టి ఈ
ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ని ఫిల్ చేయమన్నాడు, బిలాంగ్స్ ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ అని. మనకి చూడండి సెట్ ఏమి ఇచ్చాడు, 1 to 6 నెంబర్స్ ఇచ్చాడు. అంటే సెట్లో మనకి 1 to 6 అన్నప్పుడు ఇక్కడ చూడండి 5 అనేది ఏలో ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఏలో ఉంటే బిలాంగ్స్ టు పెట్టాలి, ఏలో ఉంటే బిలాంగ్స్ పెట్టాలి, లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ పెట్టాలి. చూడండి ఏలో 5 అనేది ఉందా, ఉంది కదా, సో ఇది బిలాంగ్స్ అవుతుంది. సెకండ్ కండిషన్ చూడండి 8 అనేది ఏలో ఉందా, చూడండి 8 అనేది ఉందా, ఏలో లేదు కాబట్టి ఇది డస్ నాట్ బిలాంగ్స్ అవుతుంది. 0 అనేది ఏలో ఉందా, నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏలో ఉందా, లేదు కదా, ఇది కూడా డస్ నాట్ బిలాంగ్స్ టు అవుతుంది. తర్వాత ఫోర్త్ చూడండి, ఫోర్త్ కండిషన్ ఏమి ఇచ్చాడు, 4 అనేది ఏలో ఉందా అని ఇచ్చాడు, ఉంది కదా, ఇది బిలాంగ్స్ అవుతుంది. సరే తర్వాత 2 అనేది ఏలో ఉందా, ఉంది, సో ఇది కూడా బిలాంగ్స్ అవుతుంది. 10 అనేది ఏలో ఉందా, లేదు, సో ఇది డస్ నాట్ బిలాంగ్స్ అవుతుంది. దీంతో 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను ఫస్ట్ ఎక్సర్సైజ్లో. సమ్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అర్థమైతే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రిమైనింగ్ ఇంకా 4 సమ్స్ ఉన్నాయి 1Aలో, ఎక్సర్సైజ్ 1Aలో. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2A 2B కూడా స్టార్ట్ చేశాను, కానీ మీరు అది ఇంకా టెక్స్ట్ బుక్స్ రిసీవ్ అవ్వలేదు. అవి కూడా వచ్చినట్టే 2A 2B కూడా 1 సైడ్ నుంచి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.